హైలైట్ ఉంది సినిమా బాగుంది కానీ హీరోయిన్ తోడలు బాగుంది లా ఉన్నాయి హీరోయిన్ కోసమే సినిమాకి అయితే స్టోరీ బాగుంది చూడొచ్చు బాగుందన్న ఆలి కామెడీ బాగుంది అన్నీ బాగుంది బ్రో పార్ట్ 2 బాగాలేదు బాగుంది నా సినిమా తమన్ బాగుంది అయితే సూపర్ ఉంది నా డబల్ స్మార్ట్ అంటే డబల్ స్మార్ట్ కాదు సూపర్ ఉంది హీరోని అలీ యాక్షన్ కానీ బాగుంది చూడొచ్చు 100కి 100 ఉందన్న సినిమా డబల్ స్మార్ట్ శంకర్ అంతే సంజయ్ దత్ యాక్టింగ్ రాంపోతినేని అన్నకి కొలాబరేషన్ అయితే జబర్దస్త్ ఉంది ఎక్స్పెక్ట్ చేయలే హైప్ సినిమా అయితే హైప్తో చంపేస్తున్నారు లోపలికి దిమ్మాకి కిరికిరి డబల్ స్మార్ట్ శంకర్ సూపర్ హిట్ బాగుంది బాగుంది స్టెప్ మామ బస్టర్ హిట్ నా క్లైమాక్స్ బాగుందన్న స్మార్ట్ పార్ట్ 3 వెయిటింగ్ అన్న బాగుందన్న ఎక్సలెంట్ ఉందన్న మూవీ హైలైట్ అన్న ఏం తగ్గదలే ఇంకా కామెడీ హైలైట్ ఉందన్న బాగుంది బాగుంది సూపర్ స్టోరీ బాగుంది ఎక్కువనే సార్ పాత సినిమాకి ఈ సినిమా చాలా డిఫరెంట్ ఉంది బ్రో సినిమా అయితే కొంచెం యావరేజ్ ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది హీరో యాక్టింగ్ అయితే బాగానే ఉంది మొత్తానికి స్టోరీ అయితే ఫస్ట్ హాఫ్ లెక్క అంతా లేదన్న పర్లేదన్న చూడొచ్చు ఉందన్న మూవీ బాగుందన్న సూపర్ హిట్ అదన్న బాగుందన్న బాగున్నాయి అలీ బాగుంది హైలైట్ ఉంది అలీ కామెడీ ఫుల్ అన్న వాళ్ళ ఉంది అలీ బండు కంటే కొంచెం బాగానే ఉంది బీజే మణి శర్మ ఇస్ బ్యాక్ పూరి బ్యాక్ బాగుందన్న అది రామన్న యాక్టింగ్ హైలైట్ అసలు రామన్న యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది మూవీ రొటీన్గానే ఉంది యాక్చువల్గా అయితే ఫస్ట్ పార్ట్ లెక్కనే ఉంది బాగుందన్న మూవీ మంచిగా అనిపించింది స్టోరీ కొంచెం సేమ్ మనలాగే అనిపించింది కానీ బాగుంది చాలా బాగుంది 8 సినిమా సూపర్ ఉంది రామ్ 4-3 డైరెక్ట్ ఫ్యాన్స్ సినిమా కిరాక్ ఉంది దిమ్మా ఖరాబ్ మారు ముంతా చోడిచిందా మూవీ సూపర్ హిట్ అలీగాన్ కామెడీ ఎక్కువ ఉంది అలీగాన్ కామెడీ గురించి వస్తుంది సినిమా జనాలు మిగతాది ఏం లేదు సినిమా ఓం నమ శివ దాంట్లో స్మార్ట్ శంకర్ లో కానీ లాస్ట్ ఫైట్ సేమ్ అంతే ఉంది ఇది అంతే ఉంది సేమ్ అంతే ఉంది స్మార్ట్ శంకర్ లో అంతే ఉంది ఇది కానీ అట్టే ఉంది అట్లా ఉంది కానీ ఏమంటే అలీగాంది కామెడీ సూపర్ హిట్ అలీగాన్ లేకుంటే సినిమా లేదు మంది సంగీతం కానీ హైలైట్ ఉంది 1కి 2కి డిఫరెన్స్ లేదా ఉంది ఉంది కొద్దిగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాస్ట్ లో బాగుంది లాస్ట్లో సూపర్ అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు రేటింగ్ మీరు చెప్పు ఎంత 4 ఏం బాగలేదు